భూమి మీద వెలిగించుటకు అవి విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. అంతేనా? ఈ విశాలంలో లైట్ ఎన్నో రోజు ఇచ్చారు? 4th డే ఇచ్చారు. మరి ఫస్ట్ డే వెలుగు కలుగును గాక అని పలికారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? వెలుగు మంచిదైనట్టు చూచాను. అప్పుడు అంతకంటే ముందు 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ సూర్యుడే గనక, వింటున్నారా? ఈ సూర్యుడే గనక వెలిగిచ్చువాడైతే, ఈ సూర్యుడు వచ్చింది 4th డే. మరి ఫస్ట్ డే వచ్చిన వెలుగు ఎక్కడిది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను సడన్గా ఈ రూమ్లోకి వచ్చాను, ఓకేనా? ఈ రూమ్లోకి నాకు అర్జెంటుగా ఇక్కడ కొంచెం క్లీనింగ్ చేయాలి, లేకపోతే నేను ఏదో అరేంజ్ చేయాలి. ఆలోచించండి ఒకసారి. ఏముంది ఇప్పుడు? చీకటి ఉంది. నేను ఈ రూమ్లోకి వచ్చి నేను ఏదో వర్క్ చేయాలి. రాగానే ఫస్ట్ ఏం చేస్తా? అదే చేశారు ఆయన అక్కడ. హల్లెలూయా. అదే చేశారు. భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉన్న సమయం ఆయన రాగానే ఫస్ట్ వేసింది వెలుగు. బికాజ్ హీ హ్యాస్ సమ్ వర్క్ ఇన్ ఇట్. ఆయన కొంత వర్క్ చేయడానికి ఆయన వెలుగుని ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఆయన దగ్గర ఎగ్జిస్టెడ్గా ఉంది. ఈ రూమ్లో వెలుగు లేదు, దాని అర్థం గోడల్లో వెలుగు లేదా, బయట లేదా, ఎక్కడ లేదు. నా రాజ్యంలో నాకు వెలుగు ఉందండి. నేను ఇక్కడ వెలుగు వేయడం కోసం సడన్గా నేను ఎక్కడి నుంచో తెచ్చి వేయలా. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. నేను దాన్ని జస్ట్ స్విచ్ ఆన్ చేశాను. సేమ్ ఆయన మాటతో పలికారు, వెలుగు కమ్ రా అని. ఇప్పుడు నేను ఇంకా ఈ రూమ్లో వర్క్ చేస్తా. వెలుగు వచ్చింది కదా, నేను లైట్ ఆన్ చేశాను కదా. నేనైతే ఇవి లైట్ ఆన్ చేశాను. ఆయన మాటలోనే శక్తి ఉంది.